భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య 4 టీ20ల సిరీస్లో భాగంగా చివరి టీ20 మ్యాచ్ ఈరోజు అంటే శుక్రవారం నాడు జోహాన్నెస్బర్గ్లోని వాండరర్స్ గ్రౌండ్లో జరగబోతుంది. ఇప్పటికే సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఉన్నటువంటి భారత్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్లో 61 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించిన ఇండియా రెండో మ్యాచ్లో స్వల్ప స్కోరే చేసినప్పటికీ వరుణ్ చక్రవర్తి మాయాజాలంతో గెలుపు దిశగా సాగింది. అయితే చివర్లో పేస్ బౌలర్లు చేతులు తేయడంతో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక గత మ్యాచ్లో భారత్ 219 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ సౌత్ ఆఫ్రికా విజయానికి దగ్గరగా వచ్చి చివరికి 11 పరుగుల స్వల్ప తేడాతోటి ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీసు భారత్ సొంతమవుతుంది. ఓడితే మాత్రము సిరీసు సమమవుతుంది. అంటే సిరీస్ను కోల్పోయే ప్రమాదం అయితే లేదు ఇండియాకి. ఇక ఈ సిరీస్లో భారత బ్యాటింగే కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఈ సిరీస్లో సెంచరీలు సాధించినటువంటి సంజు శాంసన్, తిలక్ వర్మ తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించింది లేదు. గత మ్యాచ్లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. బ్యాటర్లు సమిష్టిగా రాణించడంపైనే ఈ మ్యాచ్లో గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. తొలి టీ20 మ్యాచ్లో అద్భుత సెంచరీ సాధించినటువంటి సంజు శాంసన్ ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లలో డకౌట్ అయ్యాడు. ఒక మ్యాచ్లో సెంచరీ సాధిస్తే ఆ తర్వాత దాదాపు 10 మ్యాచ్ల వరకు జట్టులో స్థానానికి ఢోకా లేదు అనేటటువంటి అలసత్వాన్ని అటు సంజు శాంసన్ ఇటు అభిషేక్ శర్మ విడనాడాలి. ప్రతి మ్యాచ్లో వారి నుంచి సెంచరీని ఆశించలేము, కానీ కనీస పరుగులైనా సాధించాలి కదా. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ పరిస్థితి కూడా అంతే. అప్పుడెప్పుడో జింబాబ్వే పైన రికార్డు సెంచరీ సాధించిన తర్వాత చాలా మ్యాచ్లలో కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు అభిషేక్ శర్మ. మళ్ళీ గత మ్యాచ్లో మాత్రము వీరవిహారం చేసి 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఒక నిర్లక్ష్యపు షాట్ తోటి అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. అంటే వికెట్లు మొత్తం వదిలేసి ముందుకు వచ్చి భారీ షాట్ కొట్టపోయాడు. దాంతో వికెట్లను పదే పదే వదిలేసి ముందుకు వెళ్ళి భారీ షాట్లు కొడుతున్నటువంటి విషయాన్ని గమనించిన సౌత్ ఆఫ్రికా బౌలరు వైడ్ బాల్ వేశాడు. దాంతో ఆ బాలు బ్యాటుకు అందలేదు, స్టంప్ అవుట్ అయ్యాడు. అంటే అది ఒక రకంగా నిర్లక్ష్యపు షాట్ అని చెప్పాలి. అభిషేక్ శర్మ యాటిట్యూడ్ మారాలి. ఓపెనర్గా వచ్చేటటువంటి బ్యాటరు 15 బంతుల్లోనూ 20 బంతుల్లోనూ హాఫ్ సెంచరీ చేస్తే అది అతని పర్సనల్ రికార్డులకు పనికి రావచ్చేమో, కానీ జట్టుకు మాత్రము అది ఎంతగా ఉపయోగపడదు. ఎందుకంటే ఆ క్రమంలో అవుట్ అయితే టీం ప్రయోజనాలు దెబ్బతింటాయి. అంటే మొదట్లోనే అంటే 2-3 ఓవర్లలోనే వికెట్ పడిపోతే జట్టు యొక్క ఆత్మస్థైర్యము దెబ్బతింటుంది. ఓపెనర్గా వచ్చేటటువంటి బ్యాటర్లు సమయోచితమైనటువంటి దూకుడును ప్రదర్శించాలి. జిడ్డుగా ఆడమని కాదు, కానీ దూకుడు ఉండాలి, కానీ కాస్త వెనక ముందు ఆలోచించాలి. అంతేగాని అడ్డదిడ్డంగా బ్యాట్ ఊపేసి వికెట్ను చేర్చేసుకోకూడదు. ఓపెనర్గా వచ్చేటటువంటి బ్యాటరు 20 లేదా 25 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే బదులుగా 30 లేదా 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినా పర్వాలేదు. మొదట్లో వికెట్లు పడకుండా ఆడటం కూడా ఓపెనర్ల బాధ్యతే అని గుర్తించాలి. ఇన్నింగ్స్ చివర్లో వచ్చేటటువంటి ఫినిషర్ల పాత్రను ఓపెనర్లు పోషించొద్దు. ఎందుకంటే ఫినిషర్లు చివర్లో వచ్చి అడ్డదిడ్డంగా బ్యాట్ ఊపి అవుట్ అయినా పర్వాలేదు, కానీ మొదట్లోనే వికెట్లు పోతే మాత్రము దాని ప్రభావం తర్వాత చాలా ఘోరంగా ఉంటుంది. ఓపెనర్లను వికెట్ని కాపాడుకుంటూ సమయోచితంగా దూకుడు ప్రదర్శించుకుంటూ ఆడాల్సి ఉంటుంది. కానీ అభిషేక్ శర్మలో ఆ ఓపిక అది కనిపించడం లేదు. ఈ విషయాన్ని అభిషేక్ శర్మ గుర్తించాలి. అంతేగాని వచ్చిన ప్రతి బాల్ను 4-6 కొట్టాలను చూస్తే మాత్రం అవుట్ కావటం ఖాయం. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సిరీస్లో తన మార్కును చూపించలేకపోయాడు. తొలి మ్యాచ్లో 21 పరుగులు, రెండో మ్యాచ్లో 4 పరుగులు చేసినటువంటి సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్లో మాత్రము 4 బాల్స్ ఆడి కేవలం ఒకే 1 పరుగు చేశాడు. అయితే గత మ్యాచ్లో 3వ స్థానంలో తనకు బదులుగా తిలక్ వర్మను బ్యాటింగ్కు పంపించడం ద్వారా ఒక మంచి పని చేసిండు సూర్యకుమార్ యాదవ్. ఇక ఈ మ్యాచ్లోనైనా సూర్య తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి. ఈ సిరీస్లో పర్వాలేదనిపించినటువంటి ఏకైక బ్యాటరు తిలక్ వర్మ. తొలి మ్యాచ్లో 18 బంతుల్లోనే 33 పరుగులు చేసినటువంటి తిలక్ వర్మ రెండో మ్యాచ్లో 20 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక గత మ్యాచ్లో అద్భుతంగా ఆడి 56 బంతుల్లోనే 107 పరుగులు చేసి భారత బ్యాటింగ్ను ఒంటి చేత్తో నిలబెట్టి వర్మ వర్త్ అని అనిపించాడు. ఇక రింకు సింగ్ విషయం కూడా చాలా తక్కువ చెప్పుకుంటే మంచిది రింకు సింగ్ గురించి. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం ఫెయిల్ అయినటువంటి బ్యాటరు రింకు సింగ్. గత మ్యాచ్లో కూడా చివర్లో వచ్చి అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఇక పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఇతడు కూడా ఒక విఫల బ్యాటరు మరియు విఫల బౌలర్గా చెప్పవచ్చు. ఈ సిరీస్లో పూర్తిగా నిరాశపరిచినటువంటి వాళ్ళలో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లో కూడా తన ప్రభావం చూపించలేకపోయాడు ఇప్పటి వరకు. బ్యాటింగ్లో కాస్త పర్వాలేదనిపించినప్పటికీ స్ట్రైక్ రేట్ మాత్రము అస్సలు బాగలేదు. తొలి మ్యాచ్లో 6 బంతుల్లో 2 పరుగులు చేసినటువంటి పాండ్యా రెండో మ్యాచ్లో చివరి వరకు బ్యాటింగ్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. కాకపోతే 45 బంతులు ఆడి కేవలం 39 పరుగులు మాత్రమే చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే చివరిలో బ్యాటింగ్ చేసిన అంటే 45 బంతులు ఆడిన అంటే కనీసం 60-70 ఆశిస్తాం. కానీ
45 అంటే కనీసం 100 కూడా స్ట్రైక్ రేట్ లేకపోవడం అనేది చాలా చాలా విమర్శల పాలైంది. ఇక చివరి మ్యాచ్ అంటే గత మ్యాచ్లో 16 బంతుల్లో కేవలము 18 పరుగులు మాత్రమే చేశాడు హార్దిక్ పాండ్యా. ఆ విధంగా బ్యాటింగ్లో కాసిన్ని పరుగులు చేసినప్పటికీ స్ట్రైక్ రేట్ విషయంలో మాత్రం చాలా 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 వెనుకబడ్డాడు హార్దిక్ పాండ్యా. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేసి వన్డే తరహాలో కొంత జిడ్డు బ్యాటింగ్ చేస్తే అది జట్టు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న విషయాన్ని కూడా హార్దిక్ పాండ్యా గుర్తించే ఉంటాడు. ఇక బౌలింగ్ విషయం చూసినట్లయితే బౌలింగ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు హార్దిక్ పాండ్యా. అంటే అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు పాండ్యా. ఇక ఈ సిరీస్లో బ్యాటర్లతో పోలిస్తే బౌలర్లు చక్కగా రాణించారని చెప్పాలి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్నటువంటి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్లో 3 వికెట్లు, రెండో మ్యాచ్లో 5 వికెట్లు, ఇక గత మ్యాచ్లో 2 వికెట్లతోటి మొత్తంగా ఇప్పటివరకు 10 వికెట్లు తీసి ఈ సిరీస్లో టాప్ వికెట్ టేకర్గా కొనసాగుతూ ఉన్నాడు వరుణ్ చక్రవర్తి. మరో స్పిన్నరు రవి బిష్ణోయ్ కూడా పర్వాలేదు. అక్షర్ పటేల్ కూడా వికెట్లు తీయనప్పటికీ పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఇక పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ గత మ్యాచ్లో బాగానే రాణించాడు, 3 వికెట్లు తీశాడు. రమన్దీప్ సింగ్ గత మ్యాచ్లోనే అరంగేట్రం చేసినప్పటికీ అతనికి బౌలింగ్ చేసేటువంటి అవకాశం రాలేదు. బ్యాటింగ్లో మాత్రము రమన్దీప్ సింగ్ అదరగొట్టాడు. అంతర్జాతీయ మ్యాచ్లో తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతినే సిక్సర్గా మలిచినటువంటి రమన్దీప్ సింగ్ ఆ మ్యాచ్లో 6 బంతుల్లోనే ఒక సిక్సర్, ఒక 4 తోటి 15 పరుగులు చేసి రాణించాడు. సో మొత్తంగా చూసినట్లయితే బౌలర్లు, బ్యాటర్లు వీళ్ళందరూ కూడా సమిష్టిగా రాణిస్తేనే ఈ చివరి T20 మ్యాచ్లో గెలిచి మనం సిరీస్ను సొంతం చేసుకోగలుగుతాం. ఇక మరోవైపు సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చినట్లయితే చివరి 2 T20లలో సౌత్ ఆఫ్రికా జట్టు మెరుగైనటువంటి ప్రదర్శన చేసింది. రెండవ T20 మ్యాచ్లో స్టబ్స్ యొక్క పట్టుదలతోటి ఆ మ్యాచ్ విజయం సాధించింది. ఇక గత మ్యాచ్లో అంటే 3వ T20 మ్యాచ్లో సఫారీ బౌలర్లు తేలిపోయినప్పటికీ బ్యాటర్లు మాత్రము భారత్ను కాసేపు భయపెట్టారు. విఫలమవుతున్నటువంటి క్లాసన్ తన బ్యాట్ పవర్ ఏమిటో 3వ T20 మ్యాచ్లో చూపించాడు. అలాగే మార్కో ఎన్సెన్ తన అనూహ్యమైనటువంటి బ్యాటింగ్ తోటి 3వ T20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాను దాదాపుగా గెలుపు దిశగా మ్యాచ్ను తీసుకువెళ్ళాడు. మిల్లర్ ఒక్కడే ఇప్పటివరకు తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే కేశవ్ మహారాజు బాగానే బౌలింగ్ వేసినప్పటికీ పేసర్లు కోయడ్జీ, సిమిలానే వీళ్ళు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. యాన్సన్ మాత్రము పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్ వాళ్ళకి అత్యంత కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు సిరీస్ను కోల్పోయినట్లే. ఈ మ్యాచ్ను గెలిస్తే సిరీస్ను సమం చేస్తారు. కాబట్టి వాళ్ళు అన్ని విభాగాల్లో చెలరేగితేనే భారత్ను ఓడించి సిరీస్ను సమం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియాతో పోలిస్తే ఒత్తిడి సౌత్ ఆఫ్రికా మీదనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళ స్వదేశంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి స్వదేశంలో ఓడిపోతే విమర్శలు ఎక్కువ వస్తాయి. కాబట్టి వాళ్ళపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భారత్ గెలిస్తే సిరీస్ సొంతం, ఓడిపోతే మాత్రము సిరీస్ సమం అవుతుంది. కాబట్టి ఒత్తిడి అంతా సౌత్ ఆఫ్రికా వాళ్ళ కోర్టులోనే ఉంటుంది. ఇక ఈ 3వ T20 మ్యాచ్లో ఆడబోయే భారత తుది జట్టు కూర్పు విషయానికి వచ్చినట్లయితే తొలి 2 మ్యాచ్లలో ఒకే జట్టుతోటి ఆడినటువంటి టీమిండియా 3వ మ్యాచ్లో మాత్రము అవేష్ ఖాన్ను పక్కన పెట్టి రమన్దీప్ సింగ్కు అవకాశం ఇచ్చారు. ఇక ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఆడేటటువంటి అవకాశం దక్కనటువంటి క్రికెటర్లు ఎవరంటే యష్ దయాలు, జితేష్ శర్మ, విజయ్ కుమార్ వైశాఖ్ వీరు ముగ్గురు ఉన్నారు. వీరు ముగ్గురులో ఒకరు లేదా ఇద్దరికి ఈ 3వ T20 మ్యాచ్లో ఆడేటటువంటి అవకాశం వస్తుంది అనేటటువంటి అంచనాలు ఉన్నాయి. పేస్ బౌలర్గా హర్షదీప్ సింగ్ ఒక్కడిపైన భారం పడుతుందని భావిస్తున్నటువంటి టీమిండియా మేనేజ్మెంటు హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చి యష్ దయాల్కు అరంగేట్రం చేసేటటువంటి అవకాశం కల్పిస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించేది ఏంటంటే ఒకవేళ హార్దిక్ పాండ్యాను పక్కన పెడితే బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుంది. ఎందుకంటే యష్ దయాలు బౌలరు, బేసిక్గా బ్యాటింగ్ చేయలేడు. కాబట్టి అలా చేస్తారా అంటే హార్దిక్ పాండ్యా ప్లేస్లో యష్ దయాల్కు అవకాశం ఇస్తారా అంటే అది కాస్త సంశయంగానే ఉంది నాకైతే. మరి అదేవిధంగా రింకు సింగ్, ఈ సిరీస్ మొత్తం ఫెయిల్ అయినటువంటి రింకు సింగ్ స్థానంలో జితేష్ శర్మకు అవకాశం ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా ఉంది. మరి భారత మేనేజ్మెంట్ ఆలోచన ఎలా ఉందో, ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ మార్చొద్దు, 3వ T20లో మ్యాచ్ ఆడినటువంటి జట్టునే కొనసాగించాలి అని భావిస్తుందా, లేకపోతే జితేష్ శర్మకు కానీ లేదా యష్ దయాలకు కానీ అవకాశం ఇస్తుందా లేదో చూడాలి. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయే భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వీళ్ళు కొనసాగుతారు. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ప్లేస్లో యష్ దయాల్ వస్తారు అంటున్నారు. కానీ అదైతే సంశయమే, ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుంది.
ఏది హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టి యశ్ తీసుకుంటే. ఆ తర్వాత రింకు సింగ్ లేదా జితేష్ శర్మ, ఇది మాత్రం అవకాశం ఉంటుంది. రింకు సింగ్ను పక్కన పెట్టి జితేష్ శర్మకు అవకాశం ఇవ్వవచ్చు. ఆ తర్వాత అక్షర్ పటేల్, రమణ్దీప్ సింగ్ ఎట్లాగూ కొనసాగుతాడు. ఎందుకంటే 3వ టీ20 మ్యాచ్లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినప్పుడు రమణ్దీప్ సింగ్ తన బ్యాటింగ్ తోటి ఆకట్టుకున్నాడు. కాకపోతే బౌలింగ్ చేసే అవకాశం రమణ్దీప్ సింగ్కి గత మ్యాచ్లో రాలేదు. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా రమణ్దీప్ సింగ్ కొనసాగుతాడు. ఆ తర్వాత హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, వీళ్ళు భారత తుది జట్టులో స్థానం సంపాదించేటట్టు అవకాశం ఉంటుంది. ఇక సౌత్ ఆఫ్రికా తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే రియాన్ రికెల్టన్, రిజా హెన్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో ఎన్సెన్, అండెల్ సిమిలెన్, గొరాల్డ్ కోయిడ్జీ, కేశవ్ మహారాజు, సిపామ్లా, వీళ్ళు సౌత్ ఆఫ్రికా తుది జట్టులో స్థానం సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు అంటే శుక్రవారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ ఛానల్స్లో అయితే స్పోర్ట్స్ 18 ఛానల్లో, అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో మనము లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. మరి భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండాలో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.